నామానికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క కృపను బట్టి మరలా తిరిగి దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేయడానికి దేవుడు ఇచ్చిన కృపను బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. ఈ ప్రత్యేకమైన సమయం మందు మరి వాక్య తరగతిలోనికి మనం వెళ్ళక మునుపు చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణ గొప్ప తండ్రి, నీ కొందనాలు. నీ వాక్యమును మేము ధ్యానం చేయడానికి సిద్ధపడ్డాం. నీ వాక్కు ద్వారా మీరు మాతో మాట్లాడండి. వాక్య సంబంధమైన సత్యంలోను గ్రహించడానికి కావలసిన ప్రత్యక్షత జ్ఞానం మీరు మాకు అనుగ్రహించమని నీ కృపకు మమ్మల్ని అందరినీ అప్పగించుకుంటూ యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచు ఉన్నాము తండ్రి, ఆమేన్. షైన్ ఆఫ్ షెకెన్ ఆఫ్ ఫ్యాక్ట్స్ అను ఈ కార్యక్రమాలకు ప్రేమపూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవుని యొక్క వాక్యంలో నుండి ఈరోజు ఆత్మఫలం అనే అంశం మనం ధ్యానం చేయబోతున్నాం. ఆత్మఫలము అనే అంశం ఈరోజు మనం ఈ వాక్య తరగతిలో ధ్యానం చేయబోతున్నాం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలో ఆత్మఫలము ఏమనగా ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశా నిగ్రహం. ఆత్మఫలము అని ఇక్కడ అపోస్తలుడైన పౌలు రాస్తూ ఆత్మఫలము ఏమనగా అని 9 రకాల ఫలాలను గూర్చి ఇక్కడ వ్రాయబడింది. ప్రాముఖ్యంగా ఆత్మఫలము అనేది ఏకవచనంగా సంబోధించబడితే ఆ ఆత్మఫలములో 9 విభాగాలుగా చేయబడిన 9 లక్షణాలు ఈ ఆత్మఫలములో మనకు కనబడుతున్నాయి. అందులో మొట్టమొదటిది ప్రేమ. ఆత్మఫలములో ప్రధానమైనది మొట్టమొదటిది ప్రేమ. ఈ ఆత్మఫలముగా ఉన్న ఈ ప్రేమను గూర్చి ఈరోజు మనం నేర్చుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనంలో రోమా సంఘంతో ఇటు రీతిగా పౌలు ఈ విధంగా రాస్తూ ఉన్నాడు. 5వ అధ్యాయం రోమీయులకు రాసిన పత్రిక 5వ వచనంలో, ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరించబడినది అంటూ ఉన్నాడు. దేవుని యొక్క ప్రేమ మన హృదయంలో కుమ్మరించబడింది. పరిశుద్ధాత్మ చేత నింపబడిన ప్రతి వ్యక్తి దేవుని యొక్క ప్రేమతో నింపబడుతూ ఉన్నాడు. ప్రేమ అనేది దేవుని యొక్క ఉన్నతమైన గుణలక్షణం. బైబిల్ మనకు తెలియచేస్తుంది దేవుడు ప్రేమ స్వరూపి అని. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో 8వ వచనంలో దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరుగడు. దేవుడు ప్రేమగా ఉన్న దేవుడు తన ఆత్మను మన ఎడల మనలో కుమ్మరించి దేవుని యొక్క ప్రేమతో మనల్ని నింపాడు. పరిశుద్ధాత్మ చేత నింపబడిన ప్రతి వ్యక్తి దేవుని యొక్క ప్రేమతో నింపబడ్డాడు అనే విషయాన్ని మనం గుర్తించాలి. ఇలా దేవుని యొక్క ప్రేమ మనలో కుమ్మరించబడిన కారణంగా దేవుని యొక్క ప్రేమ సంబంధమైన గుణలక్షణాలను ఈ లోకములో ప్రజలందరికీ కనపరచడానికి, ప్రత్యక్షపరచడానికి దేవుడు ఆత్మ సంబంధమైన గుణలక్షణాలను పరిశుద్ధాత్మ ద్వారా మనకు అనుగ్రహించాడు. చాలా సందర్భాల్లో ఆత్మ వరాలు, ఆత్మ ఫలం అనేది మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఎక్కువ శాతం ఆత్మ వరాల మీద మన ధ్యాస ఉంటుంది. ఆత్మ వరాలను మనం పొందుకోవాలి, ఆత్మ వరాలు మనకు చాలా ప్రాముఖ్యమైనవి. కానీ ప్రేమ లేకపోతే, ఎన్ని ఆత్మ వరాలు ఉన్నప్పటికీ ప్రేమ లేకపోతే మన జీవితం వ్యర్థమే. దేవుని యొక్క ప్రేమ, ఆ గుణలక్షణాలను ఈ లోకంలో ప్రచురించే బాధ్యత మనం కలిగి ఉన్నాం. అందుకే పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో, మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణలక్షణాలను, గుణాతిశయములను మీరు ప్రచురించుటకు ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలుగా మీరు చేయబడ్డారు అంటున్నాడు. దేవుడు మనల్ని పిలిచాడు. చీకటిలో నుండి వెలుగులోనికి మనం పిలువబడ్డాం. మనలను పిలిచిన వాని గుణాతిశయములను, అనగా ఆ ప్రేమ కలిగిన గుణలక్షణాలను మనం ప్రచురించడానికి దేవుని ద్వారా ఎన్నిక చేయబడ్డాం. అందుకే పరిశుద్ధాత్మ మనలో కుమ్మరింపబడింది అంటే దేవుని యొక్క ప్రేమ మనలో కుమ్మరింపబడింది అని అర్థం. దేవుని యొక్క ప్రేమతో నింపబడిన ప్రతి వ్యక్తి ప్రేమను బట్టి స్పందిస్తాడు. ఇక్కడ వ్రాయబడిన ఈ ప్రేమ అనే ఆత్మఫలం గురించి కొంత క్షుణ్ణంగా మనం ఈరోజు ధ్యానం చేద్దాం. ముఖ్యంగా గ్రీకు పదాలు ప్రేమ అనే ఒక్క పదానికి 4 విధాలుగా, 4 రకాలుగా ప్రేమ అనే ఒకే ఒక అర్థం వచ్చే ఒక ప్రేమ అనే మాటకు 4 విధాలుగా
4 మాటలు గ్రీకు పదాల్లో ఉన్నాయి. అందులో మొట్టమొదటిది ఈరోస్ అనే పదం ఉపయోగించబడింది. ఈరోస్ అంటే ఇది ఇద్దరు వ్యక్తుల మధ్య ప్రేమ కలిగిన సంబంధం. ఆదికాండం 1:24 పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచి తన భార్యను హత్తుకుంటాడు అంటే మానవ సంబంధమైన ప్రేమ, భార్యాభర్తల మధ్య ఉండే ప్రేమ అని ఈరోస్ అనే ఈ గ్రీకు పదానికి భార్యాభర్తల మధ్య లేక మానవ సంబంధమైన సహితమైన ప్రేమ అని అర్థం వస్తుంది. అలాగే రెండవది గ్రీకు భాషలో ప్రేమకు ఉపయోగించబడిన రెండవ పదాన్ని మనం చూస్తే స్టోర్చ్ అనే పదం ఉపయోగించబడింది. ఈ యొక్క ప్రేమ తాత్కాలికమైనది, సంపూర్ణమైన ప్రేమ కాదు. ఇదే స్టోర్చ్ అనే పదానికి 2 భిన్నమైన అభిప్రాయాలు మళ్ళా ఈ గ్రీకు భాష పదాలలో ఉన్నది. ఒకటి ఆస్టోర్గోస్ అనే అర్థం వచ్చే పదం. అది ప్రేమ అనే అర్థానికి చాలా భిన్నంగా అర్థం వస్తుంది. రోమిల్కి రాసిన పత్రిక 1:31 2వ తిమోతికి రాసిన పత్రిక 3:3 ప్రకారంగా అనురాగరహితులు అనే పదం ఉపయోగించబడింది. అంటే తాత్కాలికమైన అవసరాన్ని బట్టి ప్రేమ కలిగిన తత్వాన్ని అర్థం వచ్చే రీతిగా దీని అర్థం ఆస్టోర్గోస్ అనే అర్థం వస్తుంది. అలాగే రెండవది ఆ స్టోర్స్ అనే గ్రీకు పదానికి రెండవ అర్థం వచ్చే ఇంకొక గ్రీకు పదం ఉన్నది ఫిలోస్టోర్గోస్ అనే అర్థం వస్తుంది. దీనికి మరలా మానవ సహితమైన సంబంధమైన ప్రేమ అనే అర్థం వచ్చే రీతిగా ఈ యొక్క స్టోర్స్ అనే గ్రీకు పదానికి భిన్నమైన అభిప్రాయాలు కలిగిన అర్థాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ యొక్క ప్రేమ మనుషుల మధ్య అంటే పురుషుడు మధ్య ఉండే రీతిగా ఒక రకమైన ప్రేమ, స్త్రీల మధ్య ఉండే ఒక రకమైన ప్రేమ కావచ్చు. దీని అంతటి మించి ఈవెన్ జంతువులు మధ్య ఉండే ఆ ప్రేమకు సాదృశ్యంగా ఈ యొక్క స్టోర్స్ అనే పదం ఉపయోగించబడింది. అయితే ఇది తాత్కాలికంగా అవసరాన్ని బట్టి కలిగే ప్రేమ మాత్రమే. తర్వాత ఈ ప్రేమలో అనురాగ రాహిత్యంగా ఒకరికొకరు ద్వేషించుకునే తత్వాలు కూడా ఉన్నాయి అని ఈ స్టోర్స్ అనే పదం ప్రేమకు అర్థం వచ్చే ఈ పదంలో మనకు అర్థమవుతుంది. రెండోది ఫిలియో గ్రీకు పదం ప్రేమకు ఫిలియో అనే పదం ఉపయోగించబడింది. ఈ ఫిలియో అనే ఈ పదానికి అర్థం ఏంటి అంటే ఇది బ్రదర్లీ లవ్, సహోదర ప్రేమ తత్వం, సహోదరి పట్ల కలిగి ఉండే ప్రేమను గూర్చి ఫిలియో అనే ఈ పదం వ్రాయబడింది. ఉదాహరణకు యోహాను రాసిన సువార్త 11:3 లాజరు పట్ల యేసుక్రీస్తు ప్రభు ప్రేమ కలిగిన వాడుగా ఉన్నాడని, రోమిల్కి రాసిన పత్రిక 12:10 ప్రకారంగా మీరు సహోదర ప్రేమ కలిగి ఉండాలని పౌలు తెలియచేసిన రీతిగా ఈ ఫిలియో అనే అర్థానికి సహోదర ప్రేమ కలిగి ఉండే తత్వం. ఫిలియో అంటే సహోదర లేక సహోదరిని ప్రేమించే ఈ ప్రేమకు సాదృశ్యంగా ఈ గ్రీకు పదం ఫిలియో అనేది ఉంది. తర్వాత ఆఖరిది గ్రీకు పదం ప్రేమకు నిర్వచనంగా ఇవ్వబడిన పదం అగాపే అనే పదం ఈ ప్రేమకు వాడబడింది. ఈ ప్రేమ అగాపే అని వ్రాయబడిన అర్థం వచ్చే ఈ ప్రేమకు అసలు నిజమైన అర్థం అన్కండిషనల్ లవ్, షరతులు లేని ప్రేమ అనేది అర్థం వస్తుంది. ఈ ప్రేమను గూర్చి యోహాను రాసిన సువార్త 3:16 ప్రకారంగా దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు అంటే ఎంతగా ప్రేమించాడు అంటే అని ఆ ప్రేమను తెలియజేస్తున్నప్పుడు అగాపే అనే పదం ఉపయోగించబడింది. కాబట్టి దేవుని యొక్క ప్రేమను గూర్చి వ్రాయబడినప్పుడు అగాపే అనేది అన్కండిషనల్ లవ్, షరతులు లేని ప్రేమ అని ఈ అగాపే అంటే షరతులు లేని ప్రేమ అని అర్థం వచ్చేది ఉపయోగించబడింది. ఆత్మఫలములో ఉన్న ఈ ప్రేమ అగాపే ప్రేమ. ఇందాక నేను చెప్పినట్టుగా ఈరోస్ అంటే భార్యాభర్తలు మానవ సంబంధమైన ప్రేమ కాదు. స్టోర్స్ అంటే తాత్కాలికంగా ఉండే మానవ ప్రేమ లేక జంతువుల ప్రేమను కూర్చిన ప్రేమ కాదు. ఫిలియో అంటే సహోదర ప్రేమ తత్వం. ఇలాగూ ఆ సహోదరిని ప్రేమించే
ఆ ప్రేమ మధ్య సంబంధం అలాంటి ప్రేమ కాదు. ఆత్మఫలములో ఉన్న ఈ ప్రేమకు సరైన అర్థం అగాపే అనే పదం. అగాపే అనే ఈ ప్రేమ షరతులు లేని ప్రేమ. ఇది దేవుడు మానవుని పట్ల చూపించే ప్రేమ అనేది బైబిల్ గ్రంథ ఆధారంగా మనకు అర్థమవుతూ ఉంది. సో ఇప్పుడు ఈ అగాపే అనే ఈ ప్రేమను గూర్చి ఎంత స్వచ్ఛమైన ప్రేమగా ఈ ప్రేమ ఉంటుంది అనేది యేసుక్రీస్తు ప్రభు ఆ ప్రేమను గూర్చి మత్తయి రాసిన సువార్త 22వ అధ్యాయంలో 37వ వచనంలో ఒక వ్యక్తి, బోధకుడా, ఈ ధర్మశాస్త్రంలో ప్రధానమైన ఆజ్ఞ ఏంటి అని అన్నప్పుడు మత్తయి 22:37వ వచనంలో నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనసుతో నీ దేవుడైన ప్రభువును ప్రేమించాలి అని చెప్పాడు. దేవుణ్ణి ప్రేమిస్తున్న ప్రతి వ్యక్తి షరతులు లేని ప్రేమను కలిగి ఉండాలి. దేవుడు షరతులు లేని ప్రేమను మానవుని పట్ల చూపిస్తున్నాడు. కాబట్టి ఈ యొక్క పూర్ణ హృదయంతో దేవుణ్ణి ప్రేమించే ఈ ప్రేమ, అన్కండిషనల్గా దేవుణ్ణి ప్రేమించే ప్రేమను ఈ యొక్క అగాపే అనే ప్రేమ, అగాపే అని ఉపయోగించబడిన ఈ పదం షరతులు లేని ప్రేమకు సాదృశ్యంగా ఈ నిర్వచనం బైబిల్ గ్రంథంలో మనకి కనబడుతుంది. సో ఈరోజు ఈ ఆత్మఫలంలో ఉన్న ప్రధానమైన ఆత్మ సంబంధమైన అగాపే అనే ఈ ప్రేమను గురించి బైబిల్ ఏం చెప్తుందో మనం తెలుసుకుందాం. కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి పత్రికలో 13వ అధ్యాయంలో, కొరింథీయులకు రాసిన పత్రిక కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయంలో మొదటి వచనం నుండి నేను చదువుతున్నాను. 13వ అధ్యాయం మొదటి వచనం నుండి నేను చదువుతున్నాను. మనుషుల భాషలతోనైనను దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను ప్రేమ లేనివాడనైతే మ్రోగడి కంచును గనగనలాడు తాళమునై ఉందును. 2వ వచనంలో ప్రవచించు కృపావరం కలిగి మర్మములన్నీయు జ్ఞానమంతయు ఎరిగిన వాడనైనను కొండలు పెకిలింపగల పరిపూర్ణ విశ్వాసం కలిగిన వాడనైనను ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను అంటున్నాడు. ప్రేమ అనేది ఎంత ఉన్నతమైనదో ఇక్కడ అపోస్తలుడైన పౌలు మనకు తెలియజేస్తున్నాడు. ఆత్మ సంబంధమైన వరాలు కలిగిన స్థితి కంటే ఈ అగాపే అనే ప్రేమ కలిగి ఉండటమే శ్రేష్టం అనే మాట ఇక్కడ పౌలు మనకు తెలియజేస్తున్నాడు. మనుషుల భాషలతో దేవదూతల భాషలతో నేను మాట్లాడినప్పటికీ ప్రేమ లేకపోతే మ్రోగుడు కంచును గనగనలాడు తాళమునై ఉంటానంటున్నాడు. ఎప్పుడైనా ఒక సంగీతం అనేది మృదువుగా మధురంగా వినటానికి వినసొంపుగా ఉండాలి. సంగీతం అంటేనే వినటానికి వినసొంపుగా ఉండే శబ్దాన్ని సంగీతం అంటారు. ఈ వినటానికి వినసొంపుగా ఉండే శబ్దాలే మనసుకు అంగీకారంగా ఉంటాయి. ఇక్కడ ఏమని అంటున్నాడంటే, ఒకవేళ ప్రేమ లేని వాడనైతే మ్రోగుడు కంచును గనగనలాడు తాళం అంటే ఇంటిలో వంటగదిలో సామాన్లు ఒకటేసారి క్రింద పడితే ఎలాంటి శబ్దం, ఇరిటేషన్ ఎలా వస్తుందో, ప్రేమ లేని వ్యక్తి అతని యొక్క తత్వం మనుషులకు విరక్తి కలిగిస్తుంది, ఇరిటేషన్ కలిగిస్తుంది. ప్రేమ లేకపోతే అలాంటి అపస్వరాలు పలికే సంగీతం ఎలా ఉంటుందో, వినటానికి వినసొంపుగా లేని శబ్దాలు ఎలాగైతే ఉంటున్నాయో, అలాగూ ఆత్మ సంబంధమైన ప్రేమ మనం కలిగి ఉండకపోతే ఎలాంటి గనగనలాడు తాళం కంచు శబ్దాల్లా ఉంటాము అనేది ఇక్కడ పౌలు మనకు తెలియజేస్తున్నాడు. 2వ వచనంలో ప్రవచనం చెప్పగలిగిన కృపావరం కలిగి ఉన్నప్పటికీ, మర్మములన్నీ జ్ఞానమంతయు ఎరిగిన సామర్థ్యం అతనికి ఉన్నప్పటికీ, మళ్ళా విశ్వాస విషయంలో కొండలను పెగిలింపగలిగిన గొప్ప విశ్వాసం ఉంటున్నప్పటికీ ప్రేమ లేకపోతే నేను వ్యర్థుడను అని అంటున్నాడు. సో ప్రేమ అనేది ఎంత ప్రాముఖ్యమైనదో మొదటి 2 వచనాలు, 1 కొరింథీ 13 మొదటి 2 వచనాలు తెలియజేస్తూ ప్రేమ యొక్క లక్షణాలను 3వ వచనం నుండి తెలియజేస్తున్నాడు. ఆ ప్రేమ యొక్క లక్షణాలను గురించి మనం చూస్తే 3వ వచనంలో మనం గమనిస్తే, బీదల పోషణ కొరకు నా ఆస్తి అంత ఇచ్చి కాల్చబడుటకు నా శరీరం అప్పగించిన ప్రేమ లేని వాడినైతే నాకు ప్రయోజనం లేదు అన్నాడు. 4వ వచనం నుండి ప్రేమ యొక్క లక్షణాలను ఇక్కడ మనం గమనిస్తున్నాం. మొట్టమొదటిది, ప్రేమ దీర్ఘకాలం సహించును అంటున్నాడు. దీర్ఘకాలం సహనాన్ని కలిగిన స్థితి ఈ ప్రేమలో ఉంది. కొంతకాలం, కొన్ని రోజులు ఓపిక పట్టడం, లేక కొంత సమయం చూద్దాం అనే రీతిగా
లిమిటెడ్గా ఈ ప్రేమ ఉండదు, దీర్ఘకాలం సహిస్తుంది. ముఖ్యంగా ప్రేమకు కావాల్సింది సహనం. సహనం ఎప్పుడైతే కోల్పోతామో అప్పుడు ప్రేమను కోల్పోయాము అని అర్థం. సాధారణంగా పరిస్థితులన్నీ మన సహనాన్ని కోల్పోయేటట్టుగా చేస్తాయి. ఇతరులు మన జీవితంలో మన సహనాన్ని కోల్పోయేటట్టుగా పరిస్థితులను తారుమారు చేస్తారు. మన సహనాన్ని పరీక్షించే రీతిగా ప్రజలు మన ఎడల ప్రవర్తిస్తారు. సో సహనం అనేది మనం కాపాడుకున్నంత వరకు ప్రేమ అనేది మనం కలిగి ఉన్నామని అర్థం. కాబట్టి 4వ వచనంలో రాయబడింది, ప్రేమ దీర్ఘకాలం సహిస్తుంది. ఈ ప్రేమ ఎప్పటికీ మనిషిని క్షమిస్తుంది, సహిస్తుంది. ఎంత వ్యతిరేకమైన పరిస్థితులు, విపత్కర పరిస్థితులు మన జీవితంలో ఎదురవుతున్నప్పటికీ సహనాన్ని కోల్పోకుండా ఈ ప్రేమ కలిగిన తత్వంలోనే మనం ఉండటానికి సహాయపడుతుంది. రెండవది, ఈ ప్రేమలో దయ ఉంటుంది. అందుకు ప్రేమ దయ చూపిస్తుంది అంటున్నాడు. ముఖ్యంగా ప్రేమ అనేది మనం గుణలక్షణంగా కలిగి ఉంటున్నప్పుడు దయ కలిగిన హృదయాన్ని మనం కలిగి ఉంటాం. ఇతరుల పట్ల కనికరం కలిగిన హృదయాన్ని మనం కలిగి ఉంటాం. మనం క్షేమంగా ఉన్నప్పుడు, ఆరోగ్యంగా ఉన్నప్పుడు, సంపూర్ణంగా అన్ని విషయాల్లో ఆర్థికంగా ధనవంతులుగా ఉన్నప్పుడు, ఆహారం సమృద్ధిగా కలిగి ఉన్నప్పుడు తప్పనిసరిగా ఈ ప్రేమ దయగలిగిన తత్వం కలిగినది కనుక లేని వారి కొరకు ఖచ్చితంగా ఆలోచింప చేస్తుంది. వారి పట్ల కనికరం చూపించే ప్రేరేపణ ఈ ప్రేమ మనకు కలిగిస్తుంది. ఇతరుల పోషణ కొరకు, ఇతరుల అవసరత కొరకు, ఇతరులకు మేలు కొరకు ఆలోచించి వారికి సహాయం చేయాలి అనే ఒక మంచి ప్రేరేపణ ఈ ప్రేమ మనకు కలిగిస్తుంది. ఎందుకంటే ఆ ప్రేమలో దయ అనేది ఉన్నది. తర్వాత ఈ ప్రేమ మత్సరపడదు అని వ్రాయబడింది. ప్రేమలో మత్సరపడదు అనగా ఇతరులను చూసి అసూయపడటం కానీ, ఇతరుల అభివృద్ధిని చూసి నాకెందుకు అలా నా అభివృద్ధి రావట్లేదని స్వార్థంగా ఆలోచించటం కానీ, ఇలాంటి మత్సరపడే పనులు, ఇతరుల పట్ల ఈర్ష్యపడే పనులు, అసూయపడే పనులు ఈ ప్రేమలో లేవు. ఇతరుల క్షేమాన్ని ఈ ప్రేమ కోరుకుంటుంది, ఇతరుల అభివృద్ధిని ప్రేమ కోరుకుంటుంది. కాబట్టి ప్రేమ కలిగిన వ్యక్తి ఇతరుల ఆశీర్వాదాన్ని బట్టి సంతోషించగలుగుతాడు. ఒకవేళ అదే ప్రేమ కనుక, అలాంటి తత్వం మనకు లేకపోతే ఇతరుల అభివృద్ధి విషయంలో మనం అసూయపడతాం. అబ్బా, నీకే దేవుడు జవాబిస్తున్నాడా, నీకే మేలు చేస్తున్నాడా, నీ ప్రార్థనే దేవుడు వింటున్నాడా, ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. ప్రేమలో మత్సరం లేదు. ఇతరులను బట్టి, వారికి జరిగిన మేళ్లను బట్టి సంతోషించే హృదయం ప్రేమలో ఉంది. తర్వాత 4వ వచనంలోనే ప్రేమ డంబముగా ప్రవర్తించదు అని రాయబడింది. ప్రేమ డంబముగా ప్రవర్తించదు, అది ఉప్పొంగదు అని రాయబడింది. డంబముగా ఉండే స్థితి అంటే గర్వించే స్థితి. గర్వించే స్థితి ప్రేమలో లేదు. ప్రేమ అనేది చాలా నిస్వార్థంగా, తగుమాత్రం ఎంత వారు కలిగి ఉన్నారో అదే రీతిగా, అదే స్థితిలో వారు ఉండేటట్టుగా ప్రేమ కంట్రోల్ చేస్తుంది. ప్రేమ లేని వ్యక్తి అతడు ఎలాగూ ఇతరులకు సహాయం చేయడు కాబట్టి అతని దగ్గర లేనిది కూడా ఉన్నది అనే చెప్పుకొని గర్విస్తాడు. అడిగితే ఏది ఉండదు, అలాని ఉన్నది చేయడు, సహాయం చేయడు. ఆ వ్యక్తి గర్వించే తత్వాన్ని కలిగి ఉంటాడు, ఉప్పొంగే పరిస్థితిలో ఉంటాడు. అంటే పేరు ప్రఖ్యాతుల కొరకు జీవితం, హెచ్చింపు కొరకు జీవితం, ఇతరుల ద్వారా మన్ననలు పొందే జీవితం, ఇతరుల ద్వారా అతడు పొగడబడే జీవితాన్ని కోరుకుంటాడు. ప్రేమ అవేమీ పట్టించుకోదు. ప్రేమకు గర్వించటం తెలియదు, ప్రేమకు ఉప్పొంగటం తెలియదు. ప్రేమ కలిగిన వ్యక్తిగా ఉన్నప్పుడు పేరు ప్రఖ్యాతుల కొరకు ఆ వ్యక్తులు ప్రాకులాడరు. ప్రేమలో గర్వం లేదు, ఉప్పొంగే స్థితి లేదు, నిస్వార్థమైన ప్రేమ ఆ వ్యక్తిలో ఉంటుంది. కాబట్టి ప్రేమలో గర్వం లేదు కనుక నిజంగా ఆత్మ సంబంధమైన ఫలముగా ఉన్న ఈ ప్రేమను మనం కలిగి ఉంటే గర్వించే స్వభావం మనకు ఉండదు. చాలా సందర్భాల్లో చిన్న చిన్న వాటిని బట్టి గర్వించే తత్వం మనకు ఉంటుంది. చిన్న చిన్న కారణాలు, ఏదో ఒక మేలు జరుగుతుంది, ఆ మేలు ఇంకెవరికి జరగలేదు, ఇంకా అదే మన జీవితంలో గొప్ప కార్యం జరిగినట్టుగా, నాకే జరిగింది అన్నట్టుగా, మీకు జరగలేదు ఎందుకంటే మీకున్న బలహీనతలను బట్టి, నాకున్న జ్ఞానం బట్టి ఇది జరిగిందని ఇతరులను కించపరిచే రీతిగా
వారికి కలిగిన అద్భుతం బట్టి అతిశయించే రీతిగా, గర్వించే రీతిగా అనేక మంది మన చుట్టూ కనబడుతున్నారు. ప్రేమలో గర్వించే తత్వం లేదు, ఉప్పొంగే తత్వం లేదు, అతిశయించే తత్వం లేదు. ఒక ప్రేమ కలిగిన ఆత్మ సంబంధమైన ఒక వ్యక్తి ఎప్పుడు ఇతరుల బలహీనతలను హేళన చేయడు. ఇతరులకు అద్భుతాలు జరగకపోతే వారి బలహీనతలను వేలెత్తి చూపించడు. కాబట్టి ప్రేమలో నిస్వార్థమైన స్థితి ఉన్నది అనేది ఇక్కడ మనకు బైబిల్ ఆధారంగా అర్థమవుతుంది. తర్వాత 13వ అధ్యాయంలోనే 6వ వచనంలో ఇక్కడ మనం 5వ వచనంలో మనం చూస్తే, అమర్యాదగా ప్రేమ నడవదు. ఎప్పుడు కూడా అమర్యాదగా అంటే క్రమం తప్పిన రీతిగా ఏ వ్యక్తి, ఆత్మ సంబంధమైన ఫలం కలిగిన వ్యక్తి అమర్యాదగా ఎప్పుడు ప్రవర్తించడు. ఇతరులను దూషించే రీతిగా అతడు ఉండడు. ఇతరుల తప్పును వేలెత్తే రీతిగా అతడు పనిచేయడు. అలాగే క్రమం తప్పిన వ్యక్తిగా, డిసిప్లిన్ లేని వ్యక్తిగా ఆ వ్యక్తి అమర్యాదగా ప్రవర్తించడు. చాలా సిస్టమేటిక్గా క్రమం కలిగిన వ్యక్తిగా, ప్రేమ కలిగిన వ్యక్తి ప్రవర్తించగలుగుతాడు. కాబట్టి ఆత్మ సంబంధమైన ఈ ప్రేమ అనే గుణలక్షణం మనిషి జీవితంలో ఎన్నో మార్పులు తీసుకొస్తుంది. ఆత్మ సంబంధమైన ఈ ప్రేమ అనే గుణం దేవుని సంబంధమైన జీవితాన్ని ఈ లోకంలో ప్రత్యక్షపరచడానికి సహాయపడుతుంది. ఈ ప్రేమ అమర్యాదగా నడుచుకోదు. అలాగే 5వ వచనంలో స్వప్రయోజనాన్ని కూడా విచారించుకోదు. తన లాభాన్ని ఆశించి ఇంకొకరికి నష్టం చేసే స్వభావం ఈ ప్రేమలో లేదు. ఒకరిని క్రిందకు నెట్టి పైకి మనం హెచ్చించబడాలి అని ఒకరిని తొక్కి పైకి లేచే స్వభావం ఈ ప్రేమలో లేదు. స్వార్థంగా ఆలోచించే తత్వం ఈ ప్రేమలో లేదు. ఇతరులకు అపకారం కలిగించి ఉపకారం పొందే తత్వం ఈ ప్రేమలో లేదు. స్వప్రయోజనాన్ని ఈ ప్రేమ ఎప్పుడు ఆశించదు. ఈ ప్రేమ కలిగిన వ్యక్తి అందరి క్షేమం కొరకు ఆలోచిస్తారు. నాకు జరిగిన మేలు అందరికీ జరగాలని అభిలాషిస్తారు. ఆత్మ సంబంధమైన ప్రేమ ఈ గుణలక్షణం కలిగిన వ్యక్తి అందరి మంచిని కోరుకుంటాడు, అందరి శ్రేయస్సు కోరుకుంటాడు, అందరికీ ఆశీర్వాదం కోరుకుంటాడు. కానీ తనకు తానుగా లాభపడాలని స్వార్థమైన ఆలోచనలు అతడు కలిగి ఉండడు. వేరే వారికి కలిగిన ఆశీర్వాదాన్ని లాక్కునే ప్రయత్నాలు కూడా చేయడు. ఆత్మ సంబంధమైన ఫలం అందరి క్షేమాన్ని కోరుకునే రీతిగా ఆలోచన మనకు కలిగిస్తుంది. అదే రీతిగా ఈ ప్రేమలో త్వరగా కోపపడే తత్వం లేదు. ఇమ్మీడియట్గా చాలా సందర్భాల్లో మన కోపాన్ని బహిర్గతంగా వ్యక్తపరుస్తూ ఉంటాం. ఎందుకంటే చాలాసార్లు మనం సున్నితత్వం కలిగిన మనస్సును మనం కలిగి ఉండాలి అన్న విషయాన్ని మనం మర్చిపోతూ ఉంటాం. పరిస్థితులు మనకు వ్యతిరేకంగా ఉంటున్నప్పుడు, ఇతరులు మనకు వ్యతిరేకంగా పనిచేస్తున్నప్పుడు సున్నితంగా మనం ప్రతిస్పందించే రీతిగా మన జీవితం ఉండాలి. సున్నితత్వం చాలా సున్నితంగా స్పందించాలి. మనం సున్నితత్వాన్ని వదిలిపెట్టి చాలా ర్యాష్గా, కోపంగా, అమర్యాదగా మనకున్న కోపమంతా వెళ్ళగట్టే రీతిగా మనం ప్రవర్తిస్తూ ఉంటాం. ఇది ఆత్మ సంబంధమైన ఫలం కలిగిన వ్యక్తి లక్షణాలు కాదు. పిల్లలు కోపపడటానికి అనేక కారణాలు మన చుట్టూ ఉంటాయి. అయితే అలా కోపపడాలి అంటే కారణాలు అనేకమైనవి ఉంటాయి. మన జీవితకాలం అంతా కోపపడటానికి, అసహించుకోవటానికి, ఆ కోపాన్ని మనం వెళ్ళగక్కటానికి ప్రతిరోజు ప్రతి సెకండ్లో ఏదో ఒక కారణం కనపడుతుంది. కానీ ప్రతి క్షణంలో మనకున్న సున్నితత్వాన్ని మనం ప్రదర్శిస్తే, మనకున్న కోపాన్ని వెళ్ళగక్కటం కంటే మనలో ఉన్న సున్నితత్వం, మనలో ఉన్న ఆ మంచి మృదువైన లక్షణాన్ని మనం బయటకు మనం చూపించగలిగితే ఇది ఆత్మ సంబంధమైన ఫలాన్ని మనం కలిగి ఉన్నామని అర్థం. అపకారం మనస్సులో ఉంచుకొనదు. 13వ అధ్యాయం 1 కొరింథీ 6వ వచనంలో అపకారాన్ని మనసులో ఉంచుకోదు. ఇతరులు మనకు కీడు చేసినప్పుడు, మనకు రావాల్సిన ఉద్యోగం అవతల వ్యక్తులు లంచం పెట్టి తీసుకున్నారని తెలిస్తే, మనకు జరగాల్సిన ఒక మేలు మనకన్నా ముందు వేరే వాళ్ళు మనకు రావాల్సింది వారు అనుభవించారని తెలిస్తే చాలా కోపం, వారిని చూస్తే పగ. పిల్లలు, మనం ఆత్మ సంబంధమైన ఫలాన్ని కలిగి ఉంటే ఇతరులు మన ఆశీర్వాదాన్ని దొంగిలించారని కానీ, మనకు రావాల్సింది ఇతరులు మనకు రాకుండా అడ్డుపడ్డారని కానీ, ఇతరుల పట్ల వారు మనకు చేసిన అపకారాన్ని మనసులో పెట్టుకునే తత్వం ఆత్మ సంబంధమైన ప్రేమలో లేదు. దేవుడు ఆత్మ సంబంధమైన ఈ ప్రేమ అనే గుణలక్షణాన్ని
మనకిచ్చినప్పుడు, ఆ ప్రేమ మనలో ఉన్నప్పుడు, ఇతరులు మనకు చేసిన అన్యాయాన్ని మనలో పెట్టుకొని ఆ అపకారం మనకు చేశారు కనుక వారిని శత్రువులుగా భావించే తత్వం ఎప్పటికీ మనం కలిగి ఉండకూడదు. మనం ప్రార్థిస్తున్న ప్రతిసారి మన శత్రువులను క్షమించాలి, వారిని మనం ప్రేమించాలి అనే మాట యేసుక్రీస్తు ప్రభు చెబుతున్నాడు. ఈ మాట సరిగా మత్తయి రాసిన సువార్తలో యేసుక్రీస్తు ప్రభు ఈ విషయం మనకు తెలియచేశాడు. 5వ అధ్యాయం 43వ వచనంలో, నీ పొరుగువాన్ని ప్రేమించి నీ శత్రువును ద్వేషించమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. తర్వాత 44వ వచనంలో, నేను మీతో చెప్పినదేమనగా మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండినట్లు మీ శత్రువులను ప్రేమించండి. ఇదే అగాపే లవ్. మన శత్రువులు మనకు విరోధంగా పనిచేస్తున్నప్పటికీ, హాని చేసినప్పటికీ, నష్టం కలిగించినప్పటికీ, అవమానం కలిగించినప్పటికీ, మనల్ని నిందించినప్పటికీ, యేసుక్రీస్తు ప్రభు అంటాడు, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉన్నట్లు మీ శత్రువులను ప్రేమించండి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి అంటున్నాడు. ఇది షరతులు లేని ప్రేమ. ఇది దేవుడు కలిగి ఉన్న ప్రేమ. అందుకే 45-46 వచనాలు మనం గమనిస్తే, చెడ్డవారి మీద మంచివారి మీద దేవుడు తన సూర్యకాంతిని ఉదయింపచేస్తున్నాడు. నీతిమంతుల మీద అనీతిమంతుల మీద వర్షాన్ని దేవుడు కురిపిస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుడు ప్రేమలో నిస్వార్థంగా అందరి పట్ల ఒకటే ప్రేమను చూపిస్తున్నాడు కదా. అలాంటి నిస్వార్థమైన ప్రేమ మనం కూడా కలిగి ఉండాలి అని బైబిల్ మనకు తెలియజేస్తుంది. సో దేవుడు పాపులను పాపులుగా, నీతిమంతులను నీతిమంతులుగా చూసి, నీతిమంతులకే వెలుగు, నీతిమంతులకే వర్షాన్ని అలా ఇస్తుంటే, దేవుడు నిస్వార్థమైన ప్రేమ కలిగిన వాడుగా ఉండడు. కానీ దేవుని యొక్క ప్రేమ అగాపే ప్రేమ, అందరినీ సమానంగా ప్రేమించే ప్రేమ కనుక దేవుడు అందరినీ ప్రేమిస్తూ ఉన్నాడు. అలాంటి నిస్వార్థమైన ప్రేమ మనం కలిగి ఉండాలి. అందుకే ప్రేమ అపకారాన్ని తన మనసులో ఉంచుకోదు అనేది మనం చూస్తున్నాం. తర్వాత 13వ అధ్యాయంలో 6వ వచనంలో, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమందు సంతోషిస్తుంది. ప్రేమ ఎప్పుడు కూడా సత్యమునందు సంతోషిస్తుంది. ఇతర అవినీతి క్రియలను బట్టి, దుర్నీతి క్రియలను బట్టి, పాపపు క్రియలను బట్టి ఎప్పుడు ప్రేమ సంతోషించదు. సత్యమును బట్టి సంతోషించే తత్వం ప్రేమలో ఉంది. అందుకే ఈ ప్రేమ దేవుని యొక్క వాస్తవమైన అగాపే, షరతులు లేని ప్రేమగా ఈ ప్రేమ పిలువబడుతుంది. స్వచ్ఛమైన ప్రేమ, పవిత్రమైన ప్రేమ. ఇది దుష్టుని యొక్క క్రియలను చూసి సంతోషించే ప్రేమ కాదు. ఇతరులు చేసిన తప్పిదాలను చూసి సంతోషించే ప్రేమ కాదు. సత్యాన్ని బట్టే సంతోషించే ప్రేమ. అంటే తప్పును తప్పుగా ఖండిస్తుంది, సత్యాన్ని బట్టి సంతోషిస్తుంది. కాబట్టి 1 కొరింథీ 13:6 వచనం ప్రకారంగా దుర్నీతి విషయంలో ఈ ప్రేమ సంతోషించదు, సత్యమందే ఈ ప్రేమ సంతోషిస్తుంది. తర్వాత 7వ వచనంలో, అన్నిటినీ తాలుకుంటుంది, అన్నిటినీ నమ్ముతుంది. ప్రేమ అనేది ఎంత నిస్వార్థంగా ఉంటుందంటే అన్నిటినీ తాలుకుంటుంది. ఒక వ్యక్తిని దేవుడు నమ్మితే, ఆ వ్యక్తి దేవుడికి విరుద్ధంగా ప్రవర్తిస్తే, ఆ అవమానాన్ని కూడా దేవుడు తట్టుకుంటూ ఉన్నాడు. దేవుడు అగాపే ప్రేమ కలిగిన వాడు కనుక అందరినీ నమ్ముతూ ఉంటాడు దేవుడు. ఉదాహరణకు దేవుడు ప్రేమ కలిగిన వాడు గనుక, ఆ ప్రేమ నమ్మే తత్వాన్ని కలిగి ఉన్నది గనుక దేవుడు ఆదాముకు అధికారం ఇచ్చేశాడు, తాళపు చెవిని ఇచ్చేశాడు, అధికారం కలిగిన తాళపు చెవి ఇచ్చేశాడు. ఆదాము దేవుడు తన పట్ల కలిగి ఉన్న నమ్మికను అలా నిలబెడతాడా, వమ్ము చేస్తాడా అనేది ఆదాముకు సంబంధించిన విషయం. దేవుడైతే నమ్మే దేవుడు అధికారం ఇచ్చాడు. అందుకే ప్రేమ అన్నిటినీ తాళుకుంటుంది, అన్నిటినీ నమ్ముతుంది. ఆదాము తప్పు చేస్తాడని తెలుసు కదా, అయినా దేవుడు ఎందుకు అధికారం ఇచ్చాడు అంటే, దేవుని యొక్క ప్రేమలో, ఆ ప్రేమ తత్వంలో అన్నిటినీ నమ్మే తత్వం ఉన్నది. మనం రక్షించబడిన తర్వాత దేవుడికి నమ్మకంగా ఉంటామా ఉండమా అన్న సంగతి దేవుడికి తెలుసు. మనం రక్షించబడిన తర్వాత ఎన్నిసార్లు మనం దేవుని అవమానపరుస్తాం, దేవునికి విరుద్ధంగా మనం ప్రవర్తిస్తాం అనేది దేవుడికి తెలుసు. దేవుడు మనల్ని నమ్మి మనకు రక్షణ అనుగ్రహించాడు. మనల్ని నమ్ముతాడు దేవుడు. మనం దేవుని కొరకు సాక్షిగా ఉంటామని, దేవుణ్ణి మహిమపరుస్తామని దేవుడు నమ్ముతాడు. అలా నమ్మి అందరినీ దేవుడు రక్షిస్తాడు. ఆ దేవుని యొక్క నమ్మికను మనం నిలబెడతామా లేక వమ్ము చేస్తామా అనేది
మన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయం. ఆయన ప్రేమ కలిగిన వాడు, దేవుడు ప్రేమస్వరూపి కాబట్టి దేవుడు అందరినీ నమ్ముతాడు. దేవుడు నన్నెందుకు నమ్ముతాడు? నేను ఎలా ఉంటానో, వ్యతిరేకంగా దేవుడికి ఎలా ఉంటానో దేవుడికి తెలియదా అంటే, దేవుడికి నువ్వు ఎలా ఉన్నా దేవుని యొక్క ప్రేమలో ఉన్న తత్వం, నమ్మే తత్వం నిన్ను నమ్ముతాడు దేవుడు. ఆయన గుణలక్షణం అది. ఆయన నమ్మికను మనం కాపాడుకుని నిలబెట్టుతామా, ఆ నమ్మికకు ద్రోహం చేస్తామా అనేది మన వ్యక్తిగత జీవితం. కాబట్టి దేవుని యొక్క ప్రేమ నిస్వార్థమైనది. ఆ అగాపే ప్రేమ నిస్వార్థమైనది, షరతులు లేని ప్రేమ. కాబట్టి దేవుడు ఆదామును ప్రేమించాడు, ఆ ప్రేమను బట్టి ఆదామును నమ్మాడు. ఆదాము దేవుడికి విరుద్ధంగా ప్రవర్తించిన, ఆదాము వ్యతిరేకంగా ఉన్న ప్రేమ అన్నిటినీ తాళుకుంటుంది. ఇంకొక చోట ప్రేమ అనేక తప్పిదాలు కప్పిపెడుతుంది, అనేక పాపములు కప్పిపెడుతుంది. అలాగే ఆ ప్రేమ నమ్ముతుంది. అలాగే ఆదామును నమ్మాడు. ఆదాము తప్పు చేసినప్పుడు దానిని కూడా తాళుకున్నాడు, ఆ తప్పును కూడా మన్నించాడు. ఇటు రీతిగా ప్రేమ విషయంలో ఇంకా 13వ అధ్యాయం 1 కొరింథీ 7వ వచనంలో అన్నిటినీ పరీక్షిస్తుంది, అన్నిటినీ ఓర్చుకుంటుంది అనే మాట రాయబడింది. అన్నిటినీ పరీక్షిస్తుంది. ప్రేమ అనేది అన్నిటినీ పరీక్షించే రీతిగా, ఆలోచించే రీతిగా ఏది సరైనది, ఏది సరైనది కాదు అనేది ఈ ప్రేమ మనకు తెలియచేస్తుంది. సాధారణంగా ఏది వాస్తవమైన ప్రేమో, ఏది అవాస్తవమైన ప్రేమో, ఈ ప్రేమ అనేది ఒకరిలో ఉన్న ప్రేమ అది ఎలాంటి ప్రేమో అర్థం కాకుండానే ఒక్కొక్కరిని మనం నమ్ముతూ ఉన్నాం. సాధారణంగా వారు అవసరత బట్టి మనల్ని ప్రేమిస్తున్నారా, లేక నిస్వార్థంగా యథార్థంగా మన పట్ల ప్రేమ కలిగి ఉన్నారా అనేది అర్థం అవ్వకుండానే గుడ్డిగా మనం ఇతరులను నమ్ముతూ ఉంటాం. కానీ ప్రేమ అన్నిటినీ పరీక్షిస్తుంది, అందరినీ పరీక్షిస్తుంది, వారి యొక్క హృదయాలోచన పరీక్షిస్తుంది. వారు మంచి ప్రేమను మన పట్ల కలిగి ఉన్నారా, వ్యక్తపరుస్తున్నారా, నిస్వార్థమైన ప్రేమ మన పట్ల కనపరుస్తున్నారా, లేక వాళ్ళ అవసరత తీర్చుకోవటానికి మన పట్ల ప్రేమ కలిగినట్టు నటిస్తున్నారా అనేది కూడా ప్రేమ అనే గుణలక్షణం కలిగి ఉన్నప్పుడు దాన్ని వివేచించే లక్షణం, పరీక్షించే లక్షణం ఈ ప్రేమలో ఉంది. ఇంకాకరిది ఆ ప్రేమ అన్నిటినీ ఓర్చుకుంటుంది. సో ఆ ప్రేమ పరీక్షిస్తుంది. మనం ఒక్కొక్కసారి వాళ్ళు మన పట్ల నిస్వార్థంగానే, యథార్థంగానే ప్రేమను మన పట్ల కనపరుస్తున్నారనే ఉద్దేశంతో మనం కూడా స్పందిస్తున్నాం. కానీ మన యొద్ద నుండి లాభం పొందిన తర్వాత, ఆశీర్వాదం పొందిన తర్వాత ఒకవేళ వారు ద్రోహం చేస్తే, మనకు కీడు చేస్తే, మళ్ళా ప్రేమ ఏం చేస్తుంది? దానిని కూడా క్షమిస్తుంది, ఓర్చుకుంటుంది. కాబట్టి ప్రేమ అనే ఈ ఉన్నతమైన ఈ లక్షణాన్ని, దేవుడు ఆత్మ సంబంధమైన ఈ ప్రేమ అనే గుణలక్షణాన్ని దేవుడు మనకిచ్చిన కారణంగా ఆత్మ సంబంధంగా ఎట్టి రీతిగా మనం ఈ లోకంలో దేవుని యొక్క ప్రేమను కలిగి ఉండాలో ఈ యొక్క ఆత్మ సంబంధమైన గుణలక్షణమైన ఈ ప్రేమ మనకు తెలియజేస్తుంది. అగాపే అని అర్థం వస్తున్న ఈ దేవుని ప్రేమకు షరతులు లేని ప్రేమ అని అర్థం. ఈ షరతులు లేని ప్రేమను రోమీయులకు రాసిన పత్రిక 5:5 వచనం ప్రకారంగా దేవుని యొక్క ప్రేమ సమృద్ధిగా మనలో దేవుడు కుమ్మరించాడు. కాబట్టి ఈ ప్రేమ కలిగిన ప్రతి వ్యక్తి, ప్రేమను కలిగిన ప్రతి వ్యక్తి ఆ ప్రేమను బయటకు వ్యక్తపరిచే రీతిగా, క్రియారూపకంగా ఇతరులకు మేలు చేసే రీతిగా ఈ ప్రేమ మన జీవితంలో పనిచేస్తుంది. సో మన క్రియల ద్వారా దేవుణ్ణి మహిమపరచడానికి, ప్రేమ ఇతరులకు మనం కనపరిచి దేవుని యొక్క ప్రేమను బట్టి ఇతరులకు మేలు చేయటానికి, ఇతరులకు దేవుడెంత ప్రేమ కలిగిన వాడో ఆయన గుణలక్షణాలు ప్రపంచానికి పరిచయం చేయటానికి ఈ ప్రేమ అనే గుణలక్షణం మనకు సహాయపడుతుంది. ముఖ్యంగా ఆదిమ కాలంలో అపోస్తలులందరూ కూడా వారి చరిత్రలు మనం గమనిస్తే, ఒక్క ప్రకటన గ్రంథం రాసిన యోహాను పండు వృద్ధుడై ముసలివాడై మరణించాడు అని చరిత్ర చెప్తుంది. కానీ మిగిలిన శిష్యులందరూ, అపోస్తలులందరూ హతసాక్షులైపోయారు. ఎందుచేత వారు హతసాక్షులైపోయారు? ఎందుచేత వారు హతసాక్షులయ్యారు అంటే, దేవుని యొక్క ప్రేమ చేత వారు బలవంతం చేయబడ్డారు. సువార్తను అనేకులు వ్యతిరేకిస్తున్నప్పటికీ, సువార్త తృణీకరింపబడుతున్నప్పటికీ, వారు అవమానపరచబడుతున్నప్పటికీ, రాళ్లతో కొట్టబడుతున్నప్పటికీ, చెరసాలలో వేయబడుతున్నప్పటికీ,
ఇది దేవుని యొక్క ప్రేమను కనపరిచే బాధ్యత మనకుందని, దేవుని గుణలక్షణాలను కనపరిచే బాధ్యత మనకుందని ప్రాణాలను పణంగా పెట్టి ఆఖరికి హతసాక్షులుగా మార్చబడేంత వరకు కూడా వారు ప్రేమను కలిగిన వారుగానే ఈ లోకంలో కనపరిచారు. ఆఖరిగా ఒక విషయాన్ని నేను చెప్పి ముగిస్తాను. యోహాను రాసిన సువార్త 21వ అధ్యాయంలో అగాపే అనే ప్రేమను గూర్చి పేతుర్ని దేవుడు యేసుక్రీస్తు ప్రశ్నించారు. యేసుక్రీస్తు ప్రభు తిరిగి లేచిన తర్వాత యేసుక్రీస్తు ప్రభు 40 రోజులు కనపరుచుకుంటున్న సమయంలో నేను తిరిగి లేచానని మళ్ళా రుజువులు ప్రమాణాలు చూపించి మీరు పరిచర్య నిమిత్తం పంపబడాలి, పరిశుద్ధాత్మ కొరకు ఎదురు చూడాలి అని చెప్తున్న సందర్భంలో పరిశుద్ధాత్మ కొరకు ఎదురు చూడకుండా, లేక యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిచర్యలో వాడబడాలి అనే ఆశ లేకుండా మళ్ళా వృత్తిరీత్యా చేపలు పట్టడానికి వెళ్ళిపోయిన వ్యక్తులు 21వ అధ్యాయంలో చేపలు పట్టడానికి వెళ్ళిపోతే అక్కడ యేసు ప్రభు వారికి ప్రత్యక్షమయ్యాడు. అలా ప్రత్యక్షమైన తర్వాత యోహాను రాసిన సువార్త 21వ అధ్యాయం 15వ వచనంలో పేతుర్ని చూసి ఇలా అంటున్నాడు. ఏమంటున్నాడు? నీవు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా అన్నాడు. ఎక్కువగా, ఇదే అగాపే లవ్. ఎక్కువగా ప్రేమిస్తున్నావా అంటే పేతురు అన్నాడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, అది నీకు తెలుసు, నీవు ఎరుగుదు అన్నాడు. మళ్ళా రెండోసారి 16వ వచనంలో మళ్ళా దేవుడు అంటున్నాడు, యేసుక్రీస్తు, యోహాను కుమారుడైన సీమోను, నన్ను నువ్వు ప్రేమిస్తున్నావా అని అన్నాడు. ఆ రెండోసారి అడిగినప్పుడు మళ్ళా అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని అన్నాడు. మళ్ళా 17వ వచనంలో మరలా అడుగుతున్నాడు, సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని అడిగితే, నన్ను ప్రేమించుచున్నావా అని 3వసారి తనను అడిగినందుకు పేతురు వ్యసనపడి, ప్రభువా, నీవు సమస్తం ఎరిగిన వాడవు, నిన్ను నేను ప్రేమిస్తున్నాను, నువ్వు ఎరుగుదు అని అన్నాడు. 3 సార్లు ఎందుకు అడిగాడు? ఏ ప్రేమ కావాలని దేవుడు కోరుకుంటున్నాడు పేతురు దగ్గర నుండి? షరతులు లేని ప్రేమ, అగాపే లవ్. షరతులు లేని ప్రేమ కలిగిన వ్యక్తిగా పేతురు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈరోజు మన జీవితంలో కూడా దేవుడు కోరుకునేది అదే ప్రేమ. చాలా సందర్భాల్లో దేవుని దగ్గరకు వస్తే ఏది దేవుడు ఇస్తాడు అనే ఉద్దేశంతోనే దేవుని దగ్గరకు వస్తున్నాం. ఈరోజు ఆత్మఫలంలో ఈ ప్రేమ అనేది నేను చెప్తున్నాను, కొద్ది నిమిషాల్లో ముగిస్తున్నాను. దేవుని దగ్గరకు వస్తున్న ప్రతి వ్యక్తి దేవుడి ద్వారా ఏ లాభం పొందాలి, ఏది నేను దేవుని దగ్గర నుండి సంపాదించాలనే ఉద్దేశంతో మానవుడు దేవుడి దగ్గరకు వస్తున్నాడు. పిల్లల, దేవుని దగ్గరకు వస్తున్న ప్రతి వ్యక్తి దేవుని దగ్గర నుండి ఏదో ఆశించి అది పొందటానికి వస్తున్నాడు తప్ప దేవుడే నాకు కావాలని దేవుని కొరకు బ్రతికే వ్యక్తి ఎవరు కనబడటం లేదు. దేవుడిచ్చేది కోరుకోవటం వేరు, దేవుణ్ణి కోరుకోవటం వేరు. దేవుడిచ్చేది పొందటానికి ఆయన చేతుల వైపు చూడటం వేరు, దేవుడే కావాలి అని హృదయాన్ని దేవుడికి ఇచ్చే విధానం వేరు. చాలా మంది, అనేక మంది యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చిన వారందరూ నిజంగానే దేవుణ్ణి కోరుకొని వస్తున్నారా? దేవుడిచ్చే ఆశీర్వాదం కావాలని వస్తున్నారా? దేవుడిచ్చే స్వస్థత కావాలని, దేవుడిచ్చే అభివృద్ధి కావాలి, వ్యాపారంలో లాభం కావాలి, చదువులో ఉత్తీర్ణత కావాలి, ఉద్యోగం కావాలి, ఏదో పనిలో ప్రయత్నంలో విజయం కావాలి, ఏదో ఒక కారణం దేవుని దగ్గరకు వచ్చే ప్రతి వ్యక్తి ఏదో ఒక కారణంతో దేవుని దగ్గరకు వస్తున్నాడు. దేవుడు అది ఇస్తాడు అనే ఉద్దేశంతో దేవుణ్ణి ప్రేమిస్తున్నాడు. ప్రేమ అనే దానికి షరతులు లేవు. దేవుడు ఏదో ఇస్తాడు, దేవుని దగ్గరకు వస్తే ఇస్తాడు అని ఒక కండిషన్ బేస్డ్, ఇది ఇస్తే అని ఎప్పుడు దేవుని మనం ప్రేమించకూడదు. చాలా మంది బాప్తిసం తీసుకోవాలంటే కూడా మా ఇంట్లో ఈ కార్యం అనుకుంటున్నాం, ఇది జరిగితే అప్పుడు బాప్తిసం తీసుకుంటాం, నా వ్యక్తిగత జీవితంలో నాకు ఇలాంటి సెటిల్మెంట్ అవుతే అప్పుడు నేను బాప్తిసం తీసుకుంటానని కొందరు, ఒక మేలు జరిగితే అప్పుడు నేను బాప్తిసం తీసుకుంటాను, అప్పుడు నేను దేవుణ్ణి నమ్ముతాను అని కొందరు. ఒకటి గుర్తించండి, నువ్వు దేవుణ్ణి నమ్మినా నమ్మకపోయినా ఆయన దేవుడే. నువ్వు దేవుణ్ణి నమ్మినా నమ్మకపోయినా ఆయన దేవుడే. దేవుని యొక్క ప్రేమను నువ్వు గుర్తించినా గుర్తించకపోయినా ఆయన ప్రేమ స్వరూపేనే బైబిల్ చెప్తుంది. ఆయన నీకు ఇచ్చినందుకు ప్రేమ కలిగిన వాడు, ఇవ్వకపోతే ప్రేమ లేనివాడు అని నువ్వు అనుకుంటున్నావు. దేవుడు ప్రేమ స్వరూపి అని బైబిల్ చెప్తుంది. కాబట్టి రకరకాల కారణాలు, కండిషనల్ బేస్డ్ లవ్, షరతులతో కూడిన ప్రేమను దేవుని దగ్గర మనం ప్రదర్శిస్తున్నాం. ఒకటి గుర్తించండి, ప్రేమ మరణమంత బలమైనది. ఆ మరణమంత బలమైన ప్రేమను యేసు ప్రభు మన పట్ల కనపరిచాడు. ఆయన సింహాసనాన్ని వదిలిపెట్టి, ఆయన రాజ్యం వదిలిపెట్టి, అధికారం వదిలిపెట్టి శిలువ మరణం పొందినంతగా తను తాను తగ్గించుకున్నాడు. శిలువ మరణం పొందినంతగా
ఆయన పుడుతున్నప్పుడు ఈ లోకంలోనికి వచ్చిన ఆ స్థితిని చూస్తే ఎక్కడ స్థలం లేకపోతే పశువులున్న స్థలంలో యేసు ప్రభు జన్మించినట్టు ఎంత దీన స్థితిలో తాను తగ్గించుకున్నాడు. ప్రజల చేత మాటి మాటికి హేళన చేయబడ్డాడు. ఈ యేసుక్రీస్తు ప్రభు ఒక గుర్తింపు లేకుండా ప్రజల చేత దూషించబడ్డాడు. అనేక అవమానాలు తన జీవితకాలం అనుభవించాడు. ఎక్కడ ఎవరిని శపించలేదు, ఎవరిని దూషించలేదు. ఇక శిలువ మరణం సమయంలో నువ్వు దేవుని కుమారుడు అయితే నిన్ను నువ్వు రక్షించుకో అని హేళన చేశారు. గొర్రె బొచ్చు కత్తిరించి వాని ఎదుట ఎట్లా మౌనంగా ఉంటుంది, అదే ప్రేమ యేసు ప్రభు కనపరిచాడు. వీరేం చేస్తున్నారు వీరికి తెలియదు కనుక వీరిని క్షమించండి అనే ప్రార్థన చేశాడు. యేసుక్రీస్తు జీవితంలో ప్రేమ అనేది ఎంత ఉన్నతమైనదో, ప్రేమ మరణమంత బలమైనది అని క్రియారూపకంగా యేసు ప్రభు తన జీవితంలో చేసి చూపించాడు. అన్నిటినీ దూషిస్తున్న వ్యక్తులకే, అవమానిస్తున్న వ్యక్తులకే, ఈయన దేవుని కుమారుడు కాదు అని వ్యతిరేకిస్తున్న వ్యక్తులకే అన్నిటినీ ఇవ్వటానికి యేసుక్రీస్తు ప్రభు శిలువలో అన్ని విషయాల్లో శ్రమ పెట్టబడ్డాడు, అవమానపరచబడ్డాడు, గాయపరచబడ్డాడు, తండ్రి చేత వదిలిపెట్టబడ్డాడు, బంధించబడ్డాడు 3 మేకులతో. ఎందుకు ఇవన్నీ జరిగాయి? ఆయన ప్రేమను మనిషికి ఇవ్వాలి. ఆ ప్రేమ వల్ల మనిషి ఆశీర్వదించబడాలి. దేవుడు ప్రేమస్వరూపి కదా, ప్రేమస్వరూపిగా ఉన్నాడు గనుక ఆయన నోరు తెరవలేదు. ఆయన ప్రేమస్వరూపిగా ఉన్నాడు కాబట్టి ప్రాణం పెట్టే పనే చేశాడు. ఆయన 3 మేకులను తీసుకోలేక రాలేక కాదు, 3 మేకులు పీక్కోలేక కాదు. ఆయన ప్రేమ కలిగిన వాడు, ప్రేమ స్వరూపి గనుక, ఆయన గుణలక్షణమే ప్రేమ గనుక తన్ను తాను తగ్గించుకున్నాడు, సహించాడు, తాళ్ళుకున్నాడు. ప్రేమలో కోపం లేదు, కోపడలేదు, మౌనంగా ఆయన శిలువ మరణం పొందాడు. ఇదంతటికి ఒకటే కారణం, ప్రేమ మరణం అంత బలమైనదని మన పక్షంగా మన శిక్షను అనుభవించడానికి ఆయన శిలువ మరణం పొందాడు. కాబట్టి చరిత్రలో, భవిష్యత్తులో ఎలాంటి ప్రేమ కలిగిన దేవుణ్ణి ఎక్కడ మనం చూడలేం. ఆయన మనకు ఎంత గొప్ప ప్రేమ, దేవుని ప్రేమ అనేది క్రియారూపకంగా చేసి చూపించిన వ్యక్తి. అదే ప్రేమ కలిగిన స్వభావం, అదే లక్షణాలు మనం కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి పరిశుద్ధాత్మ చేత నింపబడిన ప్రతి వ్యక్తి గొప్పగా దేవుణ్ణి స్తుతిస్తాడో లేకపోతే గొప్పగా దేవుని సేవలో వాడబడతాడో ఇవన్నీ ఆలోచించడం కన్నా ముఖ్యంగా దేవుని ప్రేమను లోకానికి ప్రత్యక్షపరుస్తాడు అనేది మనం గుర్తించాలి. ఆ ప్రేమ మరణమంత బలమైనది కాబట్టి యేసుక్రీస్తు కొరకు సాక్ష్యం ఇచ్చే విషయంలో ప్రాణానికి తెగించే రీతిగా పనిచేస్తాడని మనం గుర్తించాలి. ప్రాణం మీదకి వచ్చేటప్పటికి దేవుని యొక్క ప్రేమను ప్రదర్శించే మనం ప్రాణం మీదకి ఏదన్నా ఒక ఇష్యూ వస్తే వెంటనే తప్పించుకుంటా జీవిస్తున్నాం. మేబీ రేపు యేసుక్రీస్తు ప్రభుని నమ్మినందుకు ఒకవేళ నీ రిజర్వేషన్ పోతుంది అని గవర్నమెంట్ అంటే, లేదు యేసు ప్రభుని మేము నమ్మలేదు మేము అనే మాట కూడా మాట్లాడే తాత్కాలిక ప్రేమను ఒకవేళ దేవుని పట్ల మనం ప్రదర్శిస్తున్నాం. మేము యేసుక్రీస్తు ప్రభుని నమ్మినందుకు ఒకవేళ మన ఇండియన్ సిటిజన్షిప్ పోయే పరిస్థితి వస్తే, నేను దేవుణ్ణి అంతగా నేను ప్రేమించట్లేదు అని మాట మార్చే తత్వం ఒకవేళ మనలో ఉందేమో. ప్రేమ మరణం అంత బలమైనది. నీవు దేవుణ్ణి నిజంగా యథార్థంగా ప్రేమిస్తుంటే నీ ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా యేసుక్రీస్తు కొరకు నువ్వు సాక్ష్యం ఇస్తావు. అంతేగాని అవసరానికి దేవుణ్ణి వాడుకుంటూ దేవుణ్ణి నేను ప్రేమిస్తున్నానని అను. అవసరం కొరకు దేవుడి దగ్గరికి ఎవరు రావద్దు. అవసరం కొరకు దేవుని దగ్గరికి వచ్చిన వాళ్ళు ఎవరు దేవుని పట్ల ప్రేమ కలిగిన వారని బైబిల్ చెప్పట్లేదు. దేవుని యొక్క ఉన్నత స్థితిని ఒప్పుకొని ఆయన దేవుడే, మనకు అద్భుతం జరిగినా జరగకపోయినా, మనకు మేలు జరిగినా జరగకపోయినా, ఏది జరిగినా ఆయన దేవుడి స్థానంలోనే ఆయన ఉన్నాడని మనం ఒప్పుకోవాలి. అలాంటి ప్రేమ, నిస్వార్థమైన ప్రేమ మనం దేవుడి పట్ల కలిగి ఉండాలి. అంతేకాని ఏదో అవసరత కొరకు దేవుని దగ్గరికి రావటం, అవసరత బట్టి దేవుణ్ణి ప్రేమించటం అనేది దేవుడు దాన్ని అంగీకరించడు. ఆత్మ సంబంధమైన ఈ గుణలక్షణంగా ఉన్న ఈ ప్రేమ, నిస్వార్థమైన ప్రేమ దేవుని పట్ల మనం కలిగి ఉండటానికి, దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడో ఆ ప్రేమను ఇతరులకు మనం ప్రత్యక్షపరచడానికి ఈ ఆత్మ సంబంధమైన ప్రేమ మనలో దేవుడు ఆత్మఫలం ద్వారా మనకు అనుగ్రహించాడు. ఇలాంటి నిస్వార్థమైన ప్రేమను
పరిశుద్ధమైన ప్రేమను ప్రపంచానికి ప్రత్యక్షపరచడానికి ఒక మంచి ఉద్దేశంతో దేవుని యొక్క ప్రేమ ఈ లోకానికి ప్రత్యక్షపరిచే గొప్ప ధన్యత దేవుడు మనకు అనుగ్రహించాడని, దేవుడిచ్చిన ఈ ధన్యతను బట్టి దేవుని స్తుతిస్తూ దేవునికి కృతజ్ఞతగా మనం జీవిద్దాం. చిన్న ప్రార్థన. కృపా సత్య సంపూడైన గొప్ప తండ్రిని కొందనాలు. ఆత్మఫలంలో ఉన్న ప్రేమ ఎంత ఉన్నతమైనదో, ఎంత నిస్వార్థమైనదో ఈరోజు మేము ధ్యానం చేశాం. నీ ఆత్మ సంబంధమైన ప్రేమ చేత, నీ పరిశుద్ధాత్మ చేత మమ్మలను నింపారు. నీ ప్రేమ అనే పరిశుద్ధాత్మ చేత మమ్మలను ముద్రించారు. ఈ లోకంలో మేము జీవిస్తూ ఉన్నప్పుడు అవసరతల కొరకు నీ మీద ఆధారపడి నటన కలిగిన ప్రేమను నీ పట్ల చూపించకుండా, నిస్వార్థమైన ప్రేమను, షరతులు లేని అగాపే ప్రేమను నీ పట్ల మేము కనపరిచే జీవితం మాకు అనుగ్రహించమని సోషల్ మీడియా ద్వారా ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిలో నిస్వార్థమైన అగాపే ప్రేమను ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభును రక్షకులుగా యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం ఇక్కడ కూడి ఉన్న మనకు, సర్వలోకమున్న పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం దేవుని యొక్క కృప తోడై ఉండి సంరక్షించి నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్. అగాపే అనే నిస్వార్థమైన ప్రేమతో మనం జీవిద్దాం. దేవునికి మహిమకరంగా ఉందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యు.